హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. రైట్ నౌ నాతో వినయ్ కుమార్ గారు ఉన్నారు, అబ్రాడ్ డ్రీమ్ ఓవర్సీస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. సో సార్తో మాట్లాడి అసలు అబ్రాడ్ ఎలా వెళ్ళాలి, అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి, సో వీసా రిజెక్ట్ అయితే ఏం చేయాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎస్ఓపి రాస్తే బెటరా కాదా, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చేద్దాము. సో సార్ని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరేం చేయాలి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా, చలో. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే, సో మీ దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వస్తారు. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి చాలామంది స్టూడెంట్స్తో పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు. సో పిల్లలు ఎక్కువగా ఇండియాలో హయ్యర్ స్టడీస్ చేయడానికి ఇష్టపడుతున్నారా, అబ్రాడ్లో హయ్యర్ స్టడీస్ చేయడానికి ఇష్టపడుతున్నారా? సో ఇది చాలామందికి మిక్స్డ్ ఒపీనియన్ ఉందండి. సో ఇండియాతో కంపేర్ చేస్తే అబ్రాడ్లో హయ్యర్ స్టడీస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో దే కెన్ ఎర్న్ ప్రాపర్లీ అన్నట్టు. ఇప్పుడు ప్యారల్గా వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు సో పార్ట్ టైం ద్వారా ఏమన్నా పార్ట్ టైం ఇన్కమ్ ద్వారా ఎర్న్ చేసుకోవడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మన ఇక్కడ ఇండియాలో ఏంటంటే రెగ్యులర్ కరికులమ్, సో సబ్జెక్ట్స్, ఎగ్జామ్స్. సో ఓవర్సీస్లో ఏ కంట్రీలో అయినా కానీ సో ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ పర్టికులర్గా ఉండదు. సే మోస్ట్లీ వర్క్స్ ఆన్ ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ అసైన్మెంట్స్ పైన బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ చేసే అంటే పెద్ద మిస్టేక్ ఏంటి సార్ మీ దృష్టిలో? సో మేజర్గా మేము రెగ్యులర్గా 3 మిస్టేక్స్ అబ్జర్వ్ చేస్తామండి. సో ఫస్ట్ థింగ్, సో దే కమ్ టు అస్. ఒక స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి, సార్ నేను యూకే వెళ్ళాలనుకుంటున్నాను. సో లేదు, ఒకరు వచ్చి అంటారు, సార్ నేను యూఎస్ వెళ్ళాలనుకుంటున్నాను. సే దే డోంట్ ఫోకస్ ఆన్ దేర్ కరికులం ఆర్ కోర్స్ పర్టికులర్లీ. ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఒక కంట్రీ పర్టికులర్గా ఫిక్స్ అయ్యి వస్తారు దానికి వెళ్ళాలని. సో దే డి నాట్ థింక్ అబౌట్ ఆ కంట్రీలో ఆ కోర్స్ ఎలా ఉంది, సో మనకు ఆ కోర్స్ సూట్ అవుతుందా లేదా అని థింక్ చేయరు ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, దే కాపీ దేర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్వన్. సో వాళ్ళ ఫ్యామిలీలో ప్రీవియస్గా ఎవరైనా ఆస్ట్రేలియా వెళ్ళాలనుకోండి, సో మేము ఆస్ట్రేలియాని వెళ్తామని వచ్చేస్తారు డిఫాల్ట్గా. సో అంటే ఈచ్గా అండ్ ఇండివిజువల్గా ఒక్కో స్టూడెంట్ ప్రొఫైల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అంటే వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. సో అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కంట్రీ సెట్ అవుతుంది. సో కాపీ అలా చేయడం వల్ల వాళ్ళ వర్కౌట్ కాదు. సో థర్డ్ థింగ్ ఏంటంటే, ది ఓన్లీ ఫోకస్ ఆన్ పార్ట్ టైం జాబ్స్. అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కంట్రీలో 2 years ఉండొచ్చు, సో లేదంటే ఈ కంట్రీలో 3 years ఉండొచ్చు. సో బట్ ఏంటంటే దాని తర్వాత మనకి ఫుల్ టైం ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్కి, సో దీనివల్ల ప్రాపర్గా అనలైజ్ చేసుకోలేరు అన్నట్టు. ఈ 3 మిస్టేక్స్ మేము రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, సో అసలు అంటే ఫస్ట్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా సార్, స్టెప్ 1 నుంచి అంటే అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఎలాంటి ప్రాసెస్ మనం చేయాల్సి ఉంటుంది? ప్రాసెస్ అంటూ యూజువల్ ఎప్పుడైతే మన స్టూడెంట్ మన దగ్గరకు వస్తారో, సో వీ అనలైజ్ దియర్ ప్రొఫైల్ అండి. సో నార్మల్గా మనకి అకాడమిక్ ప్రొఫైలే కాకుండా, సో స్టూడెంట్ ఓ కంట్రీ మనకు వీసా అయ్యాలంటే దే విల్ చెక్ అవర్ ఫినాన్షియల్ స్టేటస్ యాజ్ వెల్. సో అంటే మనము కొన్ని కంట్రీస్కి ఫినాన్షియల్ ది జస్ట్ ఆస్ దట్ మన దగ్గర చదువుకోవడానికి డబ్బులు ఉన్నాయా లేదని అడుగుతారు. సో సమ్ కంట్రీస్ దే విల్ ఆస్క్ హౌ యూ ఎర్న్ దట్ మనీ. సో వాళ్ళు మనకి ఐటీఆర్స్ కానీ మనకి ఏ సోర్స్ ద్వారా డబ్బులు ఎర్న్ చేసాము, సో ఇలాంటివి కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో వీ అనలైజ్ బోత్ దేర్ అకాడమిక్ ప్రొఫైల్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఎవరైతే కోఆపరేట్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ ప్రొఫైల్ కూడా అనలైజ్ చేస్తాము. సో దాని తర్వాత మనం స్టూడెంట్కి తను కొన్ని కంట్రీస్ సెలెక్ట్ చేస్తాము, తన ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే కంట్రీస్ సెలెక్ట్ చేస్తాం మనం. సో ఆఫ్టర్ దట్ వీల్ షేరింగ్ మీ షార్ట్ లిస్ట్ అండ్ డీటెయిల్గా ఆ కంట్రీస్లో. సో వీ హ్యావ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్రైటీరియా అండి మనకి. సో అంటే ఆ కంట్రీస్లో టాప్ సిటీస్ ఏమున్నాయి, సో ఏ సిటీలో ఏ స్ట్రీమ్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇలా మనకి యూజువల్గా సో మన దగ్గర అయితే మన స్టూడెంట్కి అరౌండ్ ఒక 20 pages ఆఫ్ కంట్రీ ప్రొఫైల్ షేర్ చేస్తాం ఫర్ ఎవ్రీ స్టూడెంట్ హూ విజిటర్స్. సో ప్రొఫైల్ షేర్ చేసిన తర్వాత సో వీ షార్ట్ లిస్ట్ సమ్ యూనివర్సిటీస్. సో అండ్ స్టూడెంట్ రిలవెంట్ కోర్స్ షార్ట్ లిస్ట్ చేస్తాము. సో దెన్ వీ స్టార్ట్ ద అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, సో అంటే ఎక్కువగా యూఎస్ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు సార్. యూఎస్ కాకుండా ఇంకా యూకే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇంకా ఇలాంటివి ఎంచుకోవాలి అని అంటే ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు? ఎక్కువ లైఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడున్నాయి సార్? దిస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మనకి చాలా మంది ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్లో ద ఫస్ట్ థాట్ ఫర్ పేరెంట్ విల్ బి మా అబ్బాయిని యూఎస్ పంపించాలి. సో అది వాళ్ళ ప్రైమరీ థాట్ ఉంటుంది. సో బట్ ఏంటంటే మన ఓవరాల్ ఫినాన్షియల్ కేపబిలిటీ, సో అండ్ మన లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కూడా మనం చూసుకోవాలి కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు. సో ద థింగ్ ఈజ్ దట్ యూఎస్ కంటే చాలా కంట్రీస్లో షార్టర్ టైంలో పిఆర్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ద పార్ట్ టైమ్ జాబ్ థింగ్, సో దానిపైన డిపెండ్ అయ్యేటప్పుడు సో యూఎస్ కంటే వేరే కంట్రీసే కొంచెం బెటర్ ఆప్షన్ మనకి. సో రీసెంట్గా మనం ప్రీవియస్గా చూసాము చాలా, ఇప్పుడు ట్రంప్ దాని తర్వాత సో చాలా మంది జాబ్ దొరకట్లేదని. సో ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ రూల్.
అంటే అది ట్రంప్ ఇంప్లిమెంట్ చేసిన రూల్ ఏం కాదు అది. సో యాక్చువల్లీ యూఎస్లో ఎప్పటి నుంచో ఉంది రూల్ అది. సో బట్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటింగ్ ఇట్ అన్నట్టు. సో యాక్చువల్లీ యూఎస్ ఈజ్ నాట్ స్టూడెంట్స్ అనేది బయట ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేయడానికి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. సో దట్ రూల్ వాజ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో అదే మనకి నార్మల్గా యూకేలో అయితే 20 hours per week వర్క్ చేయొచ్చు. అదే వీ హ్యావ్ స్పెయిన్ వీ కెన్ వర్క్ అప్ టు 30 hours per week. సో ఆస్ట్రేలియాలో ఆఫ్టర్ లాక్డౌన్ దే హ్యావ్ రిమూవ్ ద లిమిటేషన్. ఓకే. అంటే యాజ్ లాంగ్ యాజ్ వీ ఆర్ ఫిజికలీ ఫిట్ వీ కెన్ వర్క్. ఓకే. సో అట్లా సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి వాళ్ళ ప్రొఫైల్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో వీటిని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం కంట్రీ అనేది. సో దెర్ ఈస్ నో పర్టికులర్ గుడ్ కంట్రీ యూనివర్సల్లీ. సో ఇట్ ఆల్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ప్రొఫైల్. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే సార్, మన ఇండియాలో కూడా ఓవర్సీస్లో చదివే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అక్కడి నుంచి కూడా స్కాలర్షిప్ తీసుకుంటారని చెప్తూ ఉంటారు. సో జనరల్గా ఈ స్కాలర్షిప్ విషయంలో స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? సో యూజువల్లీ స్కాలర్షిప్ అనేది 3 kinds అండి. సో ఇన్ డీటెయిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, సో ఫస్ట్ స్కాలర్షిప్ ఇస్ దట్ మనకి స్టేట్ గవర్నమెంట్స్ మన ఇండియా నుంచి అప్లై చేసే వాటికి స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ మన ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దే ఆర్ ప్రొవైడింగ్ అప్ టు 20 lakhs ఓవర్సీస్ వెళ్ళి చదువుకోవాలనుకున్నాం. సో దానికి డిఫైన్డ్ క్రైటీరియా ఉంది. సో దే నీడ్ టు అపియర్ ఫర్ IELTS ఎగ్జామ్. సో వాళ్ళ GRE ఎగ్జామ్ ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్ రాయాలి మనము. సో దాని తర్వాత మన అకాడమిక్లో పర్సెంటేజ్ బట్టి వీటికి యావరేజ్గా స్కోరింగ్ తీసి టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తారు. సో దట్ ఈస్ వన్ స్కాలర్షిప్. సో సెకండ్ స్కాలర్షిప్ అనేది ఓవర్సీస్ నుంచి వచ్చే స్కాలర్షిప్ అనేది 2 types మళ్ళీ. సో ఫస్ట్ థింగ్, సో కొన్ని ఇఫ్ ద స్టూడెంట్ వాంట్ టు గో ఫర్ కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్, సో వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు జర్మనీ ఉందండి. సో పబ్లిక్ యూనివర్సిటీస్ ఆఫర్ కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. సో వాళ్ళు చాలా నామినల్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజెస్ ఉంటాయి, అరౌండ్ 30,000 or 40,000. సో బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్రాక్ దెమ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పబ్లిక్ యూనివర్సిటీస్కి వచ్చే వరకు ఒక యూనివర్సిటీలో 100 seats ఉంటాయి. దట్ 100 seats మనం గ్లోబల్ అంటే కాంపిటీషన్ ఉంటుంది మనకి, అన్ని కంట్రీస్ వాళ్ళు ఫైట్ చేస్తారు. అదొకటి. సో మేజర్గా స్టూడెంట్స్ చేసే చాలా పెద్ద మిస్టేక్ అబ్జర్వ్ చేసేది, ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ ఫ్లైర్స్ చూస్తాము. సో వి రీసెంట్లీ సీన్ స్టార్క్లెడ్ యూనివర్సిటీ 5 lakhs స్కాలర్షిప్ అని ఉంటుంది. సో స్టూడెంట్స్ అనేది చాలా వాళ్ళు చేసే మిస్టేక్ అంటే దే అట్రాక్ట్ టువర్డ్ దట్. సో యాక్చువల్లీ దే నీడ్ టు సీ దట్ ఆర్ దే కేపబుల్ ఆఫ్ పేయింగ్ ద ఫీ ఫర్ దట్ యూనివర్సిటీ. సో ఎందుకంటే ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో ఎలా అయిపోయిందంటే స్కాలర్షిప్ అనేది ఒక సెల్లింగ్ ఫ్యాక్టర్ లాగా అయిపోయింది. సో ఏంటంటే దే ఆర్ వాంటెడ్లీ రేజింగ్ ద ఫీజెస్ అండ్ అందులో స్కాలర్షిప్ అని కొంచెం ఫీజు తక్కువ చేస్తున్నారు. సో దట్ ఇస్ ద మేజర్ మిస్టేక్ ఫస్ట్. సో నన్ను అడిగితే ఏంటంటే అండి, స్కాలర్షిప్ ఎంత వస్తుందని కాకుండా సో వాట్ ఈస్ అవర్ బడ్జెట్. సో మనం యూఎస్లో మాస్టర్స్ చేయాలనుకుంటాము, సో 20 lakhs ఇస్ మై బడ్జెట్. ఆర్ యూకేలో చేయాలనుకుంటాము, 15 lakhs ఇస్ అవర్ బడ్జెట్. సో ఆ బడ్జెట్ని బేస్ చేసుకొని యూనివర్సిటీస్ అవి మనం సెలెక్ట్ చేసుకుంటే తనకి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఉంటుంది. ఓకే. అంటే సార్ కొంతమంది లో ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు, బట్ వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని ఉంటుంది, డ్రీమ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తారా, వెళ్ళొచ్చా, ఎలా వెళ్ళాలి? సో యూజువల్గా వచ్చేసండి ఎవరే కానీ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే, సో ప్రొఫైల్ అంటే బోత్ ఫినాన్షియల్ అండ్ అకాడమిక్. సో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూనివర్సిటీస్ బ్యాచిలర్స్లో 55% అండ్ అబవ్ ఉంటే అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఇన్ సమ్ కేసెస్ సో వాళ్ళకి ఈవెన్ 55 కూడా అచీవ్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో ఇన్ దట్ కేసెస్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ పాత్వే ప్రోగ్రామ్స్. అంటే రెగ్యులర్ మాస్టర్స్ 1 year అనుకోండి, సో దానికంటే మనం ఒక 6 months అడిషనల్గా స్టడీ చేయాలి, అంటే గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి. సో అట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, సో ఈవెన్ కొన్ని యూరోప్ కంట్రీస్లో ద ఫీజ్ స్టార్ట్స్ యాజ్ లో యాజ్ ఫ్రమ్ 6 to 8 lakhs మధ్యలో కూడా మాస్టర్స్ చేయడానికి వెళ్ళొచ్చు మనం. సో దే నీడ్ టు సెలెక్ట్ అన్నట్టు, అందరూ యూకేని వెళ్తున్నారు అటే వెళ్ళాలి అని కాకుండా, సో అంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి యూనివర్సిటీస్ సెలెక్ట్ ఆర్ కంట్రీ సెలెక్ట్ చేసేసుకుంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి స్టూడెంట్స్కి ఎలాంటి సపోర్ట్ ఉంది సార్? మేము ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తామండి, ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ టు వాళ్ళు ఆన్ బోర్డ్ అంటే యూనివర్సిటీకి వెళ్ళి ఈవెన్ వీ హెల్ప్ దెమ్ ఇన్ ఫైండింగ్ ద అకామిడేషన్ దేర్. సో వీసా అప్లికేషన్ ప్రాసెస్, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు ఈ అబ్రాడ్ అడ్మిషన్ అంటే ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ బిజినెస్ వాజ్ మై ప్రైమరీ థాట్ అండి, అంటే జాబ్ కంటే కూడా బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఈవెన్ ఐ హ్యావ్ సీన్ అంటే మినీ కన్సల్టెన్సీ ఇప్పుడు నేను తిరిగాను అన్నట్టు యాక్చువల్గా. సో వెన్ ఐ కంప్లీటెడ్ బీటెక్ బిఫోర్ MBA, సో నేను యూఎస్ వెళ్దామని చూశాను. సో బట్ ఈవెన్ అంటే ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఒక కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఒకళ్ళు వెళ్తున్నారు, ఒక స్టూడెంట్ అప్లికేషన్ వచ్చిందంటే ఇట్స్ జస్ట్ మనకు ఒక ట్రాన్సాక్షన్ డీల్ యాక్చువల్గా. సో వీ నీడ్ టు గెట్ ఇమ్ ద ఆఫర్ లెటర్, సో తనకు వీసా వస్తుంది, తను వెళ్తాడు, ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్. సో దీనివల్ల ఏమిటంటే మోస్ట్ కన్సల్టెన్సీస్ ఇప్పుడు ఏమయ్యంటే దేర్ అప్రోచ్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్ సెంట్రిక్ టు యూనివర్సిటీ సెంట్రిక్ అయిపోయింది.
సో రీసెంట్లీ ఈవెన్ అండ్ ఈవెన్ స్టార్టింగ్ బిఫోర్ దిస్ మేము కొన్ని కన్సల్టెన్సీ సెర్చ్ చేసాము. సో దే ఒక 5 కన్సల్టెన్సీలో 5 యూనివర్సిటీస్ వాట్ దే హ్యావ్ రికమెండెడ్ 4 యూనివర్సిటీస్ కామన్గా ఉన్నాయి. ఓకే. సో ఇట్స్ మోర్ అబౌట్ అంటే ఈ యూనివర్సిటీని ప్రమోట్ చేయాలి. సో వాట్ ఆర్ ద ఇన్సెంటివ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దేర్ ఆర్ కమిషన్. సో ఏంటంటే స్టూడెంట్ ప్రొఫైల్ అనలైజ్ చేయకుండా సో డైరెక్ట్గా యూనివర్సిటీస్ సెంట్రిక్గా అయిపోతుంది. ఓకే. సో మోస్ట్లీ ఏంటంటే మనం అవర్ అప్రోచ్ ఈజ్ ఆల్మోస్ట్ స్టూడెంట్ సెంట్రిక్ అన్నట్టు. సో వి అనలైజ్ వై దిస్ కంట్రీ, వై దిస్ కోర్స్, వై దిస్ యూనివర్సిటీ అండ్ వై ఫర్ హిమ్ ఆల్సో. ఓకే. సో ఆ స్టూడెంట్కి ఎందుకు అది కూడా సో మనం అనలైజ్ చేసి చెప్పాలి అండ్ ఒక జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అని అబ్రాడ్ డ్రీమ్ ఇట్లా స్టార్ట్ చేసాము. సో యాక్చువల్ యాజ్ ఆఫ్ నో మనకి ఇన్ఫర్మేషన్ సో మనకి యాంపుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. స్టూడెంట్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ గూగుల్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వాట్ దే ల్యాక్ ఇస్ ద క్లారిటీ. సో అంటే అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ చూస్తారు. అంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ రీల్కి సంథింగ్ ఇఫ్ దే గెట్ 2 lakh వ్యూస్ ఆఫ్ ప్రమోటింగ్ కోవెంట్రీ యూనివర్సిటీ, ద స్టూడెంట్ ఏంటంటే అది తన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే చాలా చాలా కనిపిస్తుంది, బట్ దే డోంట్ నో అంటే వాట్. సో ఈవెన్ కోవెంట్రీ యూనివర్సిటీ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దే ఆఫర్ అరౌండ్ 5 lakhs ఆఫ్ స్కాలర్షిప్. సో బట్ వాళ్ళ ఫీజు 25 lakhs ఉంటుంది. సో 5 lakhs స్కాలర్షిప్ ఆఫర్ చేస్తే 20 lakhs అవుతుంది ఫీజు. సో బట్ యాక్చువల్గా హీ కెన్ మూవ్ ఫర్ ద సేమ్ కోర్స్ ఇన్ యూకే at 15 lakhs యాజ్ వెల్. సో అంటే దే ల్యాక్ క్లారిటీ అన్నట్టు. అంటే మిక్స్డ్ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ వల్ల క్లారిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి స్టార్ట్ చేశాం. ఓకే. సో ఇదండి చూసారు కదా వీడియో. ఒకవేళ మీరు కూడా అబ్రాడ్లో మీ స్టడీస్ని కంటిన్యూ చేయాలి అని అంటే మాత్రం ఒక్కసారి సార్తో మాట్లాడండి. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య. నేను ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్.